క్రిస్మస్ సమీపిస్తున్న సమయంలో జో బైడెన్ యంత్రాంగం ప్రతిపాదించిన నిధుల ప్రణాళిక తదుపరి అధ్యక్షుడు ట్రంప్ కొర్రీలతో కుప్పకూలింది. ఫలితంగా నిధులు లేక ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. షట్డౌన్ను తప్పించేందుకు అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ద్వైపాక్షిక ప్రణాళికను చివరి నిమిషంలో ట్రంప్ తిరస్కరించారు. ట్రంప్ నిర్ణయం వెనుక ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఉన్నట్లు తెలుస్తోంది. బైడెన్ సర్కారు తీసుకొచ్చిన నిధుల ప్రణాళికలో ఖర్చులు భారీగా పెరిగాయని మస్క్ పోస్ట్ చేశారు. దాన్ని ఆమోదించకూడదన్నారు. ఈ బిల్లుపై ఓటు వేసే చట్టసభ్యులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు. ఈ పోస్టు పెట్టిన కొద్ది గంటలకే కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో కలిసి ట్రంప్ ప్రకటన విడుదల చేశారు. బిల్లుపై చర్చ చేపట్టాలని స్పీకర్ మైక్ జాన్సన్ ఇతర రిపబ్లికన్ సభ్యులకు సూచించారు. కొన్ని డిమాండ్లను కూడా తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. వాస్తవానికి శుక్రవారంలోపు ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకుంటే ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోతాయి. ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించిపోవాలని రిపబ్లికన్లు కోరుకుంటున్నారని డెమోక్రాట్లు ఆరోపించారు.